కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూలో పోలీసుల నోటీసులపై స్పందించారు ఐఏఎస్ స్మితా సబర్వాల్. పోలీసుల నోటీసులకు వివరణ ఇచ్చారని తెలిపారు. భూములపై 2000 మంది సోషల్ మీడియాలో స్పందించారని పోస్ట్ చేశారు. వారందరిపై సమాన చర్యలు ఉంటాయా అని ప్రశ్నించారు. కొంతమందిని టార్గెట్ గా చేసుకుని నోటీసులు ఇస్తున్నారన్నారు స్మిత. చట్టం ముందు అందరూ సమానులే, సహజ న్యాయ సూత్రాలు అందరికీ సమానంగా వర్తిస్తాయన్నారు ఐఏఎస్ అధికారి స్మిత. కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూలో పోలీసుల నోటీసులపై స్పందించారు ఐఏఎస్ స్మితా సబర్వాల్. పోలీసుల నోటీసులకు వివరణ ఇచ్చారని తెలిపారు. భూములపై 2000 మంది సోషల్ మీడియాలో స్పందించారని పోస్ట్ చేశారు. వారందరిపై సమాన చర్యలు ఉంటాయా అని ప్రశ్నించారు. కొంతమందినే టార్గెట్ గా చేసుకుని నోటీసులు ఇస్తున్నారన్నారు స్మిత. చట్టం ముందు అందరూ సమానులే, సహజ న్యాయ సూత్రాలు అందరికీ సమానంగా వర్తిస్తాయన్నారు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూలో పోలీసుల నోటీసులపై స్పందించారు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. పోలీసుల నోటీసులకు వివరణ ఇచ్చారని తెలిపారు. భూములపై 2000 మంది సోషల్ మీడియాలో స్పందించారని పోస్ట్ చేశారు. వారందరిపై సమాన చర్యలు ఉంటాయా అని ప్రశ్నించారు. కొంతమందినే టార్గెట్ గా చేసుకుని నోటీసులు ఇస్తున్నారన్నారు స్మిత. ఇక చట్టం ముందు అందరూ సమానులే, సహజ న్యాయ సూత్రాలు అందరికీ సమానంగా వర్తిస్తాయన్నారు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూలో పోలీసుల నోటీసులపై స్పందించారు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. పోలీసుల నోటీసులకు వివరణ ఇచ్చారని తెలిపారు. భూములపై 2000 మంది సోషల్ మీడియాలో స్పందించారని పోస్ట్ చేశారు. వారందరిపై సమాన చర్యలు ఉంటాయా అని ప్రశ్నించారు. కొంతమందినే టార్గెట్ గా చేసుకుని నోటీసులు ఇస్తున్నారన్నారు స్మిత. ఇక చట్టం ముందు అందరూ సమానులే, సహజ న్యాయ సూత్రాలు అందరికీ సమానంగా వర్తిస్తాయన్నారు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. యసిక ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కామెంట్స్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, గుడ్ ఆఫ్టర్నూన్. స్మితా సబర్వాల్ కామెంట్స్ పై వివరాలేంటి? ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్వీట్లో ఆమె ట్వీట్ చేసి వివాదాస్పదంగా మారింది. ఆమె వరుసగా ఈ అంశాలపై, అంటే ప్రభుత్వంలో సర్వీస్లో ఉండి ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వంలో పనిచేస్తూ ప్రభుత్వంపై జరిగే ఆరోపణలపై కూడా ఆమె రీట్వీట్ చేయడం ఇది ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ఇటీవల గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె ఏఐ షేర్ చేసిన ఫోటోని ఆమె ట్విట్టర్లో షేర్ చేయడంతో పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఆమె నోటీసులకు వివరణ ఇస్తూనే తనతో పాటు ట్విట్టర్లో చాలామంది, దాదాపు 2000 మంది కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రీట్వీట్ చేశారు. ఈ విచారణలో మొత్తం 2000 మందిని కూడా విచారిస్తున్నారా, లేక కొంతమందిని మాత్రమే దీంట్లో విచారిస్తున్నారు? చట్టం అందరికీ సమానంగా ఉంటుంది, కేవలం కొందరిని మాత్రమే విచారిస్తే ఇది కావాలని కొందరిని టార్గెట్ చేస్తూ ఈ విచారణ కొనసాగిస్తున్నట్టు తాను భావిస్తున్నానంటూ కూడా ఆమె చెబుతూనే ఈ అంశంపై పోలీసులు క్లారిటీ ఇవ్వాలని ఆమె పోలీసులను సమాధానం అడిగింది. ఈ వ్యవహారం పూర్తిగా ఇప్పటికే రాజకీయంగా దుమారం లేపింది. ప్రభుత్వం కంచె గచ్చిబౌలి భూముల్లో ఇది ప్రభుత్వ భూమి అంటూ చాలా స్పష్టంగా ప్రభుత్వం వాదిస్తుండడంతో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మద్దతు ఇచ్చే విధంగా సర్వీస్లో ఉన్న ఒక ఐఏఎస్ అధికారి ఇలాంటి కామెంట్స్ షేర్ చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె ట్విట్టర్లో రీట్వీట్ చేయడంతో ప్రభుత్వ అధికారులు కూడా చర్చ జరుగుతూ వస్తుంది. పోలీసులు దాదాపు ఈ వ్యవహారంలో ఏఐ షేర్ చేసిన ఫొటోస్ని ఎవరైతే షేర్ చేశారో వారందరికీ నోటీసులు ఇచ్చింది. కానీ రాజకీయ నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అవి మార్ఫింగ్ ఫోటోలను తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ ఫోటోను డిలీట్ చేశారు. ఇక మిగతా రాజకీయ నాయకులు కూడా వాటిని డిలీట్ చేశారు. కానీ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఆ ఫోటోను డిలీట్ చేయకపోవడంతో ఇటు అధికారుల్లో, అదేవిధంగా రాజకీయ నాయకుల్లో ఆమె తీరు పట్ల చర్చ నాయకులు. ఇది ఒక్క వ్యవహారాలనే కాదు, గతంలో వికలాంగుల కోట ఐఏఎస్ పరీక్షలో వికలాంగుల కోటాలో ఎందుకు ఇవ్వాలని ఆమె కామెంట్ చేయడం కూడా గతంలో వివాదాస్పదమైంది. చాలా అంశాలు, అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఐఏఎస్ అధికారిగా కీలక పోస్టులో సీఎంఓలో పనిచేసిన స్మితా సబర్వాల్ అప్పుడు చాలా అంశాల్లో రాజకీయంగా ఇటు కాంగ్రెస్, బీజేపీ చాలా సందర్భాల్లో ఆమె తీరును తప్పుపట్టింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సర్వీస్లో ఉన్న ఒక ఐఏఎస్ అధికారి ఆమె వ్యవహరిస్తున్న తీరు, ఇటు అధికారులు అదేవిధంగా తోటి ఐఏఎస్ అధికారులు కూడా ఆమె సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ ఈ కంచె గచ్చిబౌలి వ్యవహారంలో
ఆమె రీట్వీట్ చేయడము, ఈ పోలీసులు ఇచ్చిన విచారణకు కూడా ఆమె ఈరోజు అంశాన్ని రీట్వీట్ చేసిన వ్యవహారంలో కూడా మరోసారి వివాదాస్పదం చెప్పవచ్చు. ఆమె తీరు పట్ల ఇటు ప్రభుత్వం అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా ఒక ఐఏఎస్ అధికారి సర్వీస్లో ఉండి ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తుందనే అంశాన్ని కూడా ప్రశ్నిస్తున్నారని చెప్పవచ్చు. ఆమె తీరు పట్ల మొదటి నుంచి వివాదాస్పదమైంది. ఏకంగా ఒక మినిస్టర్ ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుంది ఒకే వేదిక పైన, అది సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. ఈ అంశం గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె తీరు పట్ల ఎలాంటి మార్పు రాలేదనే ఒక ప్రచారం కూడా ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతూ వస్తుంది. తాజాగా జరిగిన ఈ రీట్వీట్ వ్యవహారానికి సంబంధించి ఆమె పోలీసులకు ఆమె తిరిగి విచారణ హాజరై ఏం జరిగిందనే అంశాన్ని వివరణ ఇస్తూనే ఈ వ్యవహారంలో అందరికీ సమానంగా న్యాయం ఉందా, కేవలం కొందరిని మాత్రమే టార్గెట్ చేస్తూ పోలీసులు విచారణ చేస్తున్న, రీట్వీట్ చేసిన 2000 మందికి అందరికీ నోటీసులు ఇచ్చారా, క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఆమె తిరిగి ప్రశ్నించడంతో ఈ వారం మరింత వివాదాస్పదమయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు జ్యోతి.